ఎవరికో సోషల్ మీడియా ఎలా ఉంది మ్యామ్, వాట్సాప్ తనేమన్నా, నేను అడిగే ప్రయత్నం ఏం చేస్తానంటే సున్నితంగా మిమ్మల్ని హర్ట్ చేయకుండా సుమలత, చెప్పండి. తనేమన్నా హోప్స్ పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందని ఇంత దూరం వచ్చే వరకు ఆగి బహుశా ఇది వికటించి మీరు వెళ్ళిపోయామన్న తర్వాత బహుశా ఇంకా నేను మోసపోయానని ఫీల్ అవ్వడం సహజం. అంటే ఒక రిలేషన్షిప్లో ఉండి తను ఆ రిలేషన్షిప్ ఇది రిలేషన్షిప్ కాదు, ఇన్ని రోజులు నేను కేవలం ఇలా ఉన్నానని గ్రహించుకోవడం, రియలైజ్ అవ్వడంతో ఒక్కసారిగా తను తిరగబడిందని కొంతమంది వాదన. ఇది నేను ఏది గౌరవ కోర్టు పరిధిలో ఉండేది ఏది మనం స్పెక్యులేట్ చేయకూడదు. కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటు నుంచి చూసినా ఒక భార్యగా మీరు కష్టపడి ఉంటారు. అక్కడ రిలేషన్షిప్ ఉన్నా మీకే ఇబ్బంది, లేక ఇలాంటి అలిగేషన్స్ వచ్చినా మీకే ఇబ్బంది పడింది. మొత్తం పిక్చర్లో ఎవరంటే మీరు యాక్చువల్లీ. దీనికి ఒకటే, తనకి ఏం చేసినా సరే టాప్లో ఉండాలి, అది టాప్లో ఉండాలి. అంబిషియస్, చాలా అంబిషియస్ తను. దానికోసం తను ఏం చేయడానికైనా రెడీ. ఎగ్జాంపుల్ ఇదే, ఒకవేళ నిజంగా నీకు హెరాస్మెంట్ జరుగుండి ఉంటే నీ అంబిషన్ కోసమే కదా నువ్వు ఇన్ని రోజులు ఫేస్ చేసావు. ఇంకా పాయింట్ దొరికేసింది. అంటే నువ్వు అనుకున్న దానికోసం, అంటే నీకు ఆఫర్స్ రావడం కోసం, నువ్వు వర్క్ చేయడం కోసం నువ్వు నిజంగా ఇంత హెరాస్మెంట్ ఫేస్ చేసావు అని అంటే నువ్వు రీచ్ అవ్వడం కోసమే కదా. నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో తన ఆటలు సాగలేదు. ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, మీరు వార్తలు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ విషయమే కాబట్టి. ఇక్కడ మతం యాంగిల్ కూడా ఒకటి వచ్చింది, దాన్ని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం మీరు కూడా చేశారని. అదే నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా తన మతం మార్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నారా? ఏమని కన్విన్స్ ఎందుకు చేయాలి, ఏం చేయాలి అంటే బహుశా ఐ డోంట్ నో, నాకు తెలియదు. మతం అలిగేషన్ అయితే వచ్చింది కదా మీకు. అదే మ్యామ్, నేను మామూలుగా అడిగేది ఏంటంటే నేను ఎందుకు మార్చాలి అంటే మీకేమైనా ఒత్తిడి ఉండిందా? ఎందుకు, ఏం జానీ మాస్టర్ నుంచి మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వెళ్ళి కన్విన్స్ చేయమని ఎందుకు మ్యామ్? ఎవరైనా భార్య ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తుందా? అంటే మీ మీద ఒకవేళ మీకు పిల్లల్ని రేపు పిల్లలకి మీకు అసలుకే మోసం వస్తుందని ఈ విషయం బయటకు వచ్చిన విషయం మీకు తెలుసు కదా? తెలుసు మ్యామ్. నాకు 2 పిల్లలు, నా పిల్లలకి నేనే తల్లి అవ్వాలనుకుంటాను, నా భర్త నాకే కావాలి అనుకుంటాను. అది కరెక్టే. అది ఎవరైనా నేను ఎందుకు మా హస్బెండ్ వచ్చి నువ్వు కన్విన్స్ చేయని నన్ను ఎలా అడుగుతారు? అసలు తిడితే ఎందుకు తిడతారు? ఇబ్బంది పెట్టి మీరు వేరే ఆప్షన్ లేదు నీకు, నేను వదిలేస్తానంటే అట్లీస్ట్ నేను ఉంటాను, తను ఆ టైప్ కాదని మీరు చెప్తున్నారు. కానీ ఎలిగేషన్ వచ్చిన మాట అయితే వాస్తవం కదా. ఎలిగేషన్ వచ్చింది, అది కాదు అని చెప్తున్నా. అది మాస్టర్ నన్నే కన్వర్ట్ అవ్వమని నన్నే ఫోర్స్ చేయనప్పుడు ఇంకొక అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని నన్నే ఇండైరెక్ట్ ప్రాసెస్ అసలు ఎందుకు జరుగుతుంది? మీరు అంటే పేరు మార్చుకున్నారు కదా? మార్చుకోలేదు. నా అన్ని ప్రూఫ్స్, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సుమలతాస్ నేమ్. సుమలతనే. అండ్ ఒకవేళ మీరు ఇష్టపూరితంగా వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయినా అది మీ ఇష్టం. అది ఎవరి ఇష్టం, అది దానికి కన్వర్షన్ అని పేరు పెట్టేస్తే ఎలా? అంటే ఖచ్చితంగా అది అంటే ఈ అలిగేషన్ వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ గా కొంతమంది అడిగారు నన్ను ఈ విషయం, మీకు తెలుసా ఈ విషయం అని. ఇప్పుడు కన్వర్ట్ అవ్వు అనగానే కన్వర్ట్ అయిపోయేంత పిచ్చోళ్ళం ఏం కాదు ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడున్న అమ్మాయిలకి అసలు అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుతున్నామని అంటే అసలు ఎందుకు అడగాలి? వాళ్ళు కన్వర్ట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? సరే ఓకే, ఈ అమ్మాయిని అడిగానే అనుకుందాం. ఇంతవరకు కూడా ఇది ఎవరికైనా రిపీట్ అయ్యిందా? ఎవరికైనా అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇంతమంది మాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు, ఈ అమ్మాయినే కన్వర్ట్ అవ్వమని అడిగామా? అంటే వేరే అమ్మాయిలు ఎవరు ఎలిగేషన్ చేయలేదే. అంటే ఇది వరుస పెట్టి అందరినీ చేస్తారని కాదు, ఈ అమ్మాయి ఒకటే జరిగింది అంటున్నా. ఈ అమ్మాయి ఒకటే కన్వర్ట్ అవ్వమని చెప్పారంటుంది, నాకు అవసరానికి డబ్బులు ఇచ్చారని చెప్తుంది, నన్ను వాడుకున్నారని చెప్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్తుంది. ఈ అమ్మాయి ఒకటే మోర్ దాన్ 1 year వెళ్ళిపోయిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెడుతుంది అని అంటే ఏంటి? ఇది ప్రీ ప్లాన్ అని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రీ ప్లాన్డే. అండ్ బహుశా అంటే మరి ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి? ఇంకా కోర్టులో విషయం కొనసాగుతుంది మ్యామ్. నాకు కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఈరోజు అబద్ధం అనేది గెలవచ్చు, అట్ ద ఎండ్ నిజం అనేది గెలుస్తుంది. ఫైనల్లీ ట్రూత్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ జానీ మాస్టర్తో సపోర్ట్లో ఉన్నారా? కొంతమంది విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది మనం విన్నాం. ఆయన ఇలాగే బిహేవ్ చేశారని ఒకళ్ళిద్దరుకే, అంటే ఇవన్నీ థంబ్నెయిల్స్. మళ్ళీ ఇందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఒక పెద్ద
ఇబ్బంది ప్రాబ్లం ఏంటంటే అయిపోయింది. అవును. ఏది కరెక్ట్ ఎవరికి కంటెంట్ కూడా అలా ఉండదు, లోపల కంటెంట్ కూడా వేరేగా ఉంటుంది. వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిన సందర్భాలు ఉండుంటాయి. అవును. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉందా లేదా అని అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా అసలు? ఉంది మ్యామ్, ఉంది కాబట్టే మళ్ళీ మాస్టర్ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యారు. ఇప్పుడు సుకుమార్ గారితో అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి? మ్యామ్ యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు, దీని వెనకాల లేరు అని కొంతమంది అంటున్నారు. నేను కూడా ఆడియన్స్గా నేను కూడా చూసింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది, మేము ఈ అమ్మాయి వెనకలు ఉన్నాము, ప్రతి ఒక్క గీత ఆర్ట్స్ దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని. దాన్ని ఎవరూ ఖండించలేదు. ఆ ట్వీట్ అలానే ఉన్నింది. ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది, దీని వెనక ఎవ్వరూ లేరు అని. కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు, 4 నెలలు నువ్వు వాళ్ళిద్దరు పేర్లు మారుమోగుతుంటే నువ్వేం చేసావు? అప్పుడెందుకు నువ్వు నో అని చెప్పలేదు? అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి. ఎందుకు చెప్పలేదు అంటున్నా, అదే అడుగుతున్నా. అంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే నేను ఆ అమ్మాయిని జస్టిఫై నాకు చేయట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం. అవును. ఎటు చూసినా అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా అనే సామెత చందంగా ఈ అమ్మాయి మోడెస్టీ, ఈ అమ్మాయి డిగ్నిటీ ఈజ్ అట్ స్టేక్. తను వచ్చి బయటకు వచ్చి ఇష్టపూరితంగా చెప్పినా, ఎవరో చెప్పించినా, జరిగినా జరగకపోయినా ఇది జరిగింది, ఇలా నన్ను రూమ్కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరూ విక్టిమ్గా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే కరెక్టే. ఈ ప్రశ్నకు Dignity సమాధానం అనేది అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు, మీటూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు. అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది బయటికి రారు. ఎప్పుడైతే లేదు నేను నిలదొక్కుని ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్గా చూస్తారు. ఆ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను. అయిండొచ్చు. ఆ ఛాన్స్ని ఏదైతే రియల్గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తున్నారు. అది రియల్గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు, లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు. సో దానికి ఎవరు అగెనెస్ట్గా మాట్లాడలేరు. ఇంకొకటి, స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు. ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా, ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను. రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అయితే ఉందంటారు, అన్ని క్రాఫ్ట్స్లో ఉందంటారు. ఎందుకు ఉండదు మ్యామ్? ఎందుకు ఉండదు? ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు, మన ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియా దానిలో అయి ఉండొచ్చు. ఎక్కడైనా సరే మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఆ రియల్గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా. మీరు అన్న పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి. మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పారు. మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి, భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం. వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా